సో ఇప్పుడు చాలా మంది కూడా పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అద్భుతమైన రిటర్న్స్ వస్తుంది. 2 years లో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎలా ఉండబోతుంది? సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు సో రియల్ ఎస్టేట్లో ఎటువంటి మోసాలు జరుగుతాయి? చాలా మంది ఎక్కడ మోసాలు జరుగుతాయంటే ఒకటి ఎక్కువ మోసాలు ఇక్కడ జరుగుతాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం సంజయ్ గారు. సో ఇప్పుడు చాలా మంది NH65లో కూడా పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే NH65 అక్కడ ఎలా ఉంది రియల్ ఎస్టేట్, అటువైపుగా వెళ్తే ఎటువంటి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మనకి ఎన్ని ఇయర్స్లో రాగలవు? సో NH65 ఏదైతే ఉందో మనకి ఇది ముంబై హైవే అంటుంది. సో ఏదైతే మనకి ఇప్పుడు ఇండియాలో మేజర్ ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగేదంతా కూడా ఎక్కువ శాతం ఎక్కడ ఉంది అంటే ముంబై అన్నమాట. సో ఈ ముంబై రోడ్ ఏదైనా మేజర్ అడ్వాంటేజ్ ఉంది దీనికంటే ఇది మనకి వెస్ట్ సైడ్లో ఉండడం హైదరాబాద్కి. సో వెస్ట్ సైడ్ అనేది ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని హైవేస్తో కంపేర్ చేస్తే ఎక్కువగా అండ్ ఫాస్ట్గా డెవలప్మెంట్ అయిన హైవే. సో ఆల్రెడీ మనకి సంగారెడ్డి వరకు వెల్ డెవలప్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు సంగారెడ్డి నుంచి నెక్స్ట్ జహీరాబాద్ వరకు ఎక్కువ స్కోప్ ఉంది. చాలా ఎక్కువ మంది అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే DTCPలో కానీ HMDAలో కానీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రెరా సర్టిఫైడ్ ఉండి అలా క్లియర్ టైటిల్ ఉంటేనే అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ బాగుంది, కనెక్టివిటీ రోడ్ బాగుంది, మనకి ఎప్పుడు జనాలు ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది, ఎంప్లాయ్మెంట్ నియర్ బై ఉంది. సో ఇప్పుడు సిటీ అనేది కూడా రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఉన్న దగ్గర ఫ్యూచర్లో గ్రోత్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ముంబై హైవేలో అప్ టు జహీరాబాద్ వరకు తీసుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కాకపోతే వెయిట్ చేయాలి. ఎప్పుడైనా సరే సిటీ దాటుతుందంటే మినిమం 5 to 10 years వెయిట్ చేయగలిగితేనే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్లలో మాత్రమే ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకొని ఏదైనా ఇల్లు కట్టి అమ్మడం కానీ, లేదా మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దాన్ని కమర్షియల్గా వాడుకోవడం కానీ అలాంటివి చేసినప్పుడు కొన్నిసార్లు ప్రాఫిట్ కొంచెం ఫాస్ట్గా రావచ్చు. తప్ప మినిమం మనం సేఫ్ సైడ్గా పెట్టుకోవాల్సింది 5 to 10 years పెట్టుకుంటే ఎనీ హైవే అవుటర్ దాటి బయటికి వెళ్తున్నారంటే 5 to 10 years వెయిట్ చేయగలిగితేనే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే గ్రోత్ అవ్వడానికి మార్కెట్లో వరస్ట్ కండిషన్ కూడా 6 to 10 yearsలో డెవలప్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి రేడియస్ 100 kilometers రేడియస్లో ఈ 2024లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా 2030 తర్వాత అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఓకే, సో 2 years డౌన్ ద లైన్ 2 yearsలో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎలా ఉండబోతుంది? సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు కూడా పేపర్లో ఆర్టికల్ వచ్చింది, రీసెంట్గా కూడా వచ్చినాయి మళ్ళీ. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్ పెంచబోతుంది. సో పెంచడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ సిటీలో చాలా మంది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేని పొజిషన్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. కరెక్ట్. సో ఒక మంచి లెవెల్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో అంత టచ్ చేయాలంటే అందరి వల్ల కాదు కాబట్టి సిటీకి గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నారంటే నలువైపులా ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో నలువైపులా ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, కొత్త కొత్త కాలనీస్ ఫామ్ అవుతాయి, కొత్త టౌన్షిప్స్ వస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, ప్లస్ సిటీ అనేది కూడా వైడ్ అవ్వడం వల్ల ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ అన్ని పెరగడం వల్ల అందరికీ అందుబాటు ధరలో రావడం వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవ్వడంతో పాటు సిటీ ఎక్స్పాన్షన్ అయినప్పుడే, కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినప్పుడే ఇంకా గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ 2 yearsలో బాగుంటుంది, నెక్స్ట్ 10 yearsలో అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే నెక్స్ట్ 2030 కల్లా మన ఇండియన్ రియల్ ఎస్టేట్ ఎకానమీ ఏదైతుందో $1 trillion టచ్ చేయబోతుంది. $1 trillion అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతలా గ్రోత్ అవుతుందండి. సో రియల్ ఎస్టేట్లో మోసాలు కూడా, అంటే డబ్బు అయితే ఎంత వస్తుందో మోసాలు కూడా అంతే జరుగుతాయని అందరికీ తెలుసు, మీ వరకు తెలుసు, నా దాకా కూడా చాలా వచ్చాయి. సో ఎటువంటి మోసాలు జరుగుతాయి, వాటి నుంచి ఎలా మనం కాపాడుకోవాలి? సో మోసాలు అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటాయి మేడం. మోసం చేయాలని కొందరు ఇంటెన్షన్లీ వస్తారు. సో కాబట్టి మనం అలర్ట్ ఉండాలి ఫస్ట్. మనం ఎందుకంటే మన రూపాయి మన కష్టార్జితం, ఎన్నో సంవత్సరాల కష్టార్జితం ఉంటుంది. ఒక జాబ్ చేసుకునే వ్యక్తి ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా వచ్చే జీతంలో నుంచి తినక చాలక ఆయన అడ్జస్ట్ అయిపోయి ఆయన రూపాయి కూడా పెట్టుకుంటాడు. సో అలాంటి ఇన్కమ్ని తీసుకొచ్చేటప్పుడు డబ్బు అనేది ఒక ధైర్యం మేడం. ఆ ధైర్యాన్ని ఎక్కడైనా మనం భూమి మీద పెట్టుబడి పెడుతున్నాం అంటే అందరికి ఇష్టమే, భూమి మీద పెట్టుబడి పెట్టాలి, సేఫ్ ఉంటుంది, పైసలు వస్తాయి, అందరికీ తెలుసు. కానీ ఆ ధైర్యం అక్కడ మనం పెట్టుబడి పెడితే సేఫ్ ఉంటుంది అని ఇంకొక ధైర్యం కావాలి మనకి. అంటే మన జేబులో ఉన్న డబ్బులు అక్కడ పెట్టుబడి పెడుతున్నాము అంటే ధైర్యం ఇచ్చే ఆపోజిట్ పర్సన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ చాలా మంది ఎక్కడ మోసాలు జరుగుతాయంటే ఒకటి ప్రీ లాంచ్లలో కొనేటప్పుడు, అప్రూవల్ లేని దాంట్లో కొనేటప్పుడు ఎక్కువ మోసాలు ఇక్కడ జరుగుతాయి.
సెకండ్ ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎక్కువ మోసాలు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో యూజువల్గా అంటే ఒక ప్లాట్ కొనాలి అంటే అది బెస్ట్ ప్లాట్ అని మనకి ఎలా తెలుస్తుంది? సో బెస్ట్ ప్లాట్ అని ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే డాక్యుమెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో లీగల్గా మనకి డిటిసిపి ఉందా, హెచ్ఎండిఏ ఉందా, ముడా ఉందా, లేదా జిహెచ్ఎంసి ఉందా, లేదా హెచ్ఎండిఏ ఉందా, ఏది అప్రూవ్డ్ ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. అప్రూవ్డ్ ఉన్న తర్వాత మనకి దానికి రెరా సర్టిఫికేట్ ఉందా లేదా అన్న చూడాలి. ఆ తర్వాత లింక్ డాక్యుమెంట్స్ అనేది క్లియర్ ఉందా లేదా అన్న చూడాలి. ఎంత ఉండాలి లింక్ డాక్యుమెంట్స్ అంటే మినిమం 30 సంవత్సరాలు ఉండాలి. వరస్ట్ కేసులో 20 years అండ్ అబోవ్ ఉండాలి. అంటే 20 సంవత్సరాల ముందు నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాపర్టీ సంజయ్ నాయక్ పేరు మీద ఉంది. సంజయ్ నాయక్ కంటే ముందు ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరు, అంతకు ముందు ఓనర్ ఎవరు, ఇవన్నీ లింక్లో తెలుస్తాయి. ఈ లింక్ చూడాలి. తర్వాత వచ్చేసి ఈసీ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు. సో ఎన్ని చేతులు మారొచ్చింది, దీని మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా, దీని మీద ఏమైనా ఇల్లీగల్ కేసెస్ ఉన్నాయా, ఇది కోర్టులో ఏమైనా కేసు పెండింగ్లో ఉందా, ఇలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో తెలిసిపోతాయి. అది చూసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మనము అక్కడ లీగల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. అంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. మనం కొంచెం అమౌంట్ కట్టిన తర్వాత, అడ్వాన్స్ అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళు మనకి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారు. లేదా మనం ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మనం ఏం చేయాలి, లాయర్కో లేదా మాలాంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ దగ్గర వస్తే మేము దాన్ని వెరిఫికేషన్ చేపించి చెప్తాం, అది లీగల్గా ఉందా లేదా, కొనొచ్చా లేదా అని చెప్తాం. సో ఫస్ట్ డాక్యుమెంటేషన్ చూడాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కనెక్టివిటీస్ అనేది ఉండాలి. నేను చాలాసార్లు చెప్పిన మాట, సింపుల్, మీరు బండ గుర్తు పెట్టుకోండి. రేట్లు ఎక్కడ పెరుగుతాయంటే రోడ్ కనెక్టివిటీ ఎక్కడ ఉంటే అక్కడ గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇదే. ఇలా అమెరికా కూడా ఎంతలాగా డెవలప్మెంట్ అయిందంటే ఫస్ట్ రీజన్ ఇలా రోడ్ కనెక్టివిటీ ఎక్కువ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఇండియాలో కూడా నెక్స్ట్ ప్లానింగ్ అదే ఉంది, మొత్తం రోడ్ కనెక్టివిటీ బాగా పెంచాలని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆడేడ డెవలప్మెంట్ అవుతుంది, ఈడేడ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ఎక్కడైతే డెవలప్మెంట్ చేస్తారో అక్కడ జనాలు రావడానికి రెడీ ఉన్నాం. పీపుల్ వాంట్స్ టు కమ్ దేర్. బట్ మీరు ముందు వెళ్ళి డెవలప్మెంట్ చేయండి కదా, డెవలపర్లు, బిల్డర్లు అందరూ. అందుకే సిటీ దాటి ముందు జనాల్లో కంటే ముందు ఎవరు బిల్డర్లు వెళ్ళి డెవలప్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు. సో కనెక్టివిటీస్ అనేది ఇంపార్టెంట్. అంటే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రోత్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సెకండ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అక్కడ. ఎంప్లాయ్మెంట్ అంటే ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ ఉండాలి. ఇలా హైదరాబాద్ ఇంతలా డెవలప్మెంట్ అవ్వడానికి రీజన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. బెంగళూరుతో పోలిస్తే కూడా ఇలా హైదరాబాద్ లో ఐటీలో నెంబర్ 1 ఉంది. అందుకే ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల బాగా రేట్లు, ల్యాండ్ బాగా పెరిగిపోయినాయి. మరీ ముఖ్యంగా మనకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ఏరియాలో ఒక రేంజ్ లో పెరిగిపోయింది. రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో, ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే జనాలు వస్తారు. అక్కడ జనాలు వస్తారు, అక్కడ జాబ్ చేసుకొని 10-20 కిలోమీటర్ రేడియస్ లో ఉండడానికి ఇష్టపడతారు. సో అక్కడ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది, అన్ని రకాలుగా అన్ని డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే జనాలు వస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని డెవలప్మెంట్ వస్తుంది. జనాలు వస్తున్నారంటే అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ వచ్చేస్తాయి ఖచ్చితంగా. కాబట్టి అక్కడ జనాలు వచ్చి ఉండాలంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే అక్కడ ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ ఏం చూడాలంటే ఏదన్నా ఒక పెద్ద టౌన్కి కానీ, లేదా ఎయిర్పోర్ట్స్కి కానీ, లేదా క్యాపిటల్ సిటీస్కి కానీ నియర్ బై ఉన్నాయా లేదా అన్న చూసుకోవాలి. మున్సిపాలిటీస్కి కానీ, అంటే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉండాలి మనకి. లైక్ స్కూల్స్ కానీ, కాలేజెస్, హాస్పిటల్స్, బ్యాంకులు, ప్రతిదీ కూడా మనకి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ నియర్ బై ఉండాలన్నమాట. ఎందుకంటే నేను ఉండేది ఇక్కడ, కానీ 20-30 కిలోమీటర్ దూరం అవతల వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి వాటికి నియర్ బై కొనాలి ఎప్పుడైనా సరే. ఒక 10 కిలోమీటర్ రేడియస్ లో కొనాలి. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మన హైదరాబాద్ సరౌండింగ్ లో కొన్ని మేజర్ హైవేస్ ఉన్నాయి. ఆ హైవేస్ కి హైవే నుంచి 8 to 10 కిలోమీటర్స్ లోపల కూడా కొన్ని దూరంలో వెళ్ళి కూడా మనం కొనొచ్చు. కానీ లోపలికి వెళ్ళే కొద్ది ఏంటంటే మనం వెయిట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. రోడ్డుకి, టౌన్ కి దగ్గరలో కొనేటప్పుడు, జంక్షన్లకి దగ్గర కొనేటప్పుడు కొంచెం గ్రోత్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఫాస్ట్ గా అవ్వడానికి ఉంటుంది. ప్లస్ ప్రైస్ కూడా కొంచెం ప్రీమియం ఉంటుంది. అఫోర్డబుల్ లో కావాలంటే కొంచెం లోపలికి వెళ్ళాలి. సో దాన్ని బేస్ చేసుకొని మనం కొనాలి. ఒకటి కనెక్టివిటీస్ ఉండాలి. సెకండ్ ట్రాన్స్పోర్టేషన్ తో పాటు మనకి నెక్స్ట్ ఏం ఉండాలంటే అక్కడ ఎంప్లాయ్మెంట్, ఎమ్యూనిటీస్ ఉండాలి. దాని తర్వాత లీగల్ గా క్లియర్ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతారు, చాలా మంది ఇక్కడే దెబ్బతింటారు. డెవలపర్ ఆర్ బిల్డర్ ఎవరి దగ్గర పోయి మనం కొంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కంపెనీ కాదు, 2 కంపెనీలు, 100 కంపెనీలు వచ్చేసాయి రియల్ ఎస్టేట్. అంటే చాలా ఇయర్స్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ దగ్గర కొనాలా, లేకపోతే ఇప్పుడిప్పుడే వస్తున్న కంపెనీస్ దగ్గర కొనాలా, లేకపోతే మిడ్, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఏ కంపెనీ చూస్ చేసుకుంటే బెటర్? సో ఇప్పుడు ఏంటంటే మేడం, ఇంతకుముందు అలా ఉండే, పాత కంపెనీస్ అయితేనే సేఫ్ ఉంటుంది, కొత్తదైతే కొనొద్దు, అలాంటి కొన్ని ఉండే. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే అందరు చూసేది ఫస్ట్ డాక్యుమెంటేషన్ అనేది క్లియర్ ఉండాలి. లింక్ డాక్యుమెంట్స్, ఇప్పుడు నేను చెప్పిన లీగల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉండాలి. సెకండ్ ఏముండాలంటే వాళ్ళ విజన్ ఏముంది, లేదా మిషన్ ఏముంది, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఒక ప్రాజెక్ట్ చేసేసి జెండాలు పీక్కొని పోతారా, లేదా వీళ్ళు నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఏమైనా ఉందా, వీళ్ళది ఎంత బ్రాడ్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు. సెకండ్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మనకు ప్రాపర్టీ అమ్ముతున్నారు, బాగానే ఉంది, నెక్స్ట్ దీని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి, దీంట్లో ఇప్పుడు రేపటి రోజు నేను ఏదన్నా రీసేల్ చేసుకోవాలంటే దానికి ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది, ఎవరు హెల్ప్ చేస్తారు నాకు, లేదా రేపు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, లేదా ఇక్కడ కాలనీ ఫామ్ అయినప్పుడు దీన్ని ఎవరు చూసుకుంటారు.
ఇన్ కేసు ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన, చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళు రారు, వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరైనా వచ్చి చూస్తారు, మొత్తం పైసలు కడతారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చినా రాకపోయినా దానికి సేఫ్టీ సెక్యూరిటీ ఎవరిస్తారు? అండ్ వీళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు రెరా చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు హెచ్ఎండిఏలు డిటిసిప్లు ఏమైందంటే మార్టిగేజ్ ప్లాట్స్ ఉంటాయి, కంపల్సరీ డెవలప్మెంట్స్ అనేది చేయాలని రూల్ ఉంటుంది. అది చేయకపోతే ఈ మార్టిగేజ్ ప్లాట్స్ అన్ని అమ్ముకొని గవర్నమెంట్ చేసేస్తుంది. కాబట్టి ఆ డెవలప్మెంట్స్ అన్ని చేస్తున్నారా లేదా ఇంపార్టెంట్. సో డెవలప్మెంట్స్ అన్ని చేసి ఉండాలి. తర్వాత వచ్చేసిందంటే వీళ్ళ దగ్గర మనం ఈ రోజు మనం కొంటున్నాం, రేపు రీసేల్ కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉండాలి. ఎనీ టైం మనం అమ్ముకున్నా కూడా రూపాయి రిటర్న్ వచ్చే విధంగా ఉండాలి. తర్వాత ప్రైస్ కంపారిజన్ కూడా ఇంపార్టెంట్. సో ప్రైజ్లలో కూడా ఏంటంటే ఇక్కడ చిన్న మిస్టేక్ చాలా మంది ఏం చేస్తారు కస్టమర్స్ కూడా అంటే ఏంటంటే, ఒక రెప్యూటెడ్ బిల్డర్ ఉన్నప్పుడు ఆయన మంచి విజన్తో వెళ్తున్నప్పుడు పక్క వాళ్ళతో పోలిస్తే కొంచెం 500 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే బ్రాండ్స్ అన్నప్పుడు రూపాయి ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు 100 500 ఏదైతే మనకి ఎక్కువ ఉంటుందో దానివల్ల ఏమవుతుంది అంటే రేపు రీసేల్కి వెళ్ళేటప్పుడు మంచి బ్రాండ్ ఉన్న దగ్గర, వాల్యూ ఉన్న దగ్గర ఉంటే ఏమవుతుంది అంటే రీసేల్ అనేది ఈజీ అవుతుంది, గుడ్ విల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ నాయక్ దగ్గర ఉన్నారు అనుకుందాం. సో రేపటి రోజు ఏంటంటే మార్కెట్లో ఎక్కువ పేరు ఉండడం, ఎనీ ఒక కంపెనీ కానీ ఏదో ఒక పర్సన్ కానీ, అప్పుడు ఏమవుతుందంటే పలానా ఒక XYZ అనే కంపెనీ దగ్గర నేను ప్లాట్ కొన్నా బాగుంది అంటే ఏమవుతుంది, చలో ఆ కంపెనీ అయితే రెప్యుటేషన్ ఉంది మార్కెట్లో, ఆ కంపెనీ పేరు చెప్తే ఇక లీగల్గా మనం వెరిఫికేషన్ చేయాల్సిన పని లేదు, క్లియర్ ఉంటాయి వాళ్ళ దగ్గర అనేది ఉంటుంది అనమాట. సో మార్కెట్లో ఆ క్రెడిబిలిటీ ఎవరికి ఉంది, ఎవరికైతే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది, ఎవరి దగ్గర అయితే లీగల్గా అన్ని జెన్యూన్ ఉన్నాయో అలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే ఈజీగా చెప్తాం. అలాంటి ఏ డౌట్స్ ఉన్నా మేము ఉన్నామే, అందుకు మా వర్కే అదనమాట. ప్రొఫెషనల్స్ వీఆర్, అందరిలాగా మేము నార్మల్ పీపుల్ లాగా కాదు, వీఆర్ హైలీ ట్రైన్డ్ అండ్ హైలీ ప్రొఫెషనల్స్. ఎందుకంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీదనే మేము పనిచేస్తాం కాబట్టి మాలాంటి వాళ్ళని అడిగినప్పుడు మేము అన్ని వాళ్ళకి ఒక బ్రదర్ లాగా సర్వీస్ ఇస్తాం. ఎందుకంటే మాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి, కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. సో దాన్ని బేసిస్కొని మేము పనిచేస్తాం. ఏదో ఒక ప్లాట్ అమ్మేసుకోవాలి, 2 రూపాయలు సంపాదించుకోవాలి, పక్కకి జరగాలి ఆ విజన్తో రాలేదు. మేము బ్రాండ్లో మాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేయాలి. సో కస్టమర్స్కి ఒక జెన్యూన్ ప్రాపర్టీ అందించాలి. సో వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము హెల్ప్ చేసేటట్టు ఉండాలి. అలాంటి ఒక రైట్ ఇంటెన్షన్తో వచ్చినాం. సో వీ వాంట్ టు సస్టైన్ లాంగర్. సో అందుకని చెప్పేసి అలా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు చెప్పేటప్పుడు ఇంకోరు XYZ ఎవరో చెప్పినప్పుడు తొందరపడి పోవద్దు. ప్రొఫెషనల్ సలహా తీసుకుంటే ఎప్పుడైనా కూడా మనకి సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది, గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. మీ బడ్జెట్ తగ్గట్టు, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మేము హెల్ప్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది అంటే రియల్ ఎస్టేట్లో ఏదైనా ప్లాట్ కొనాలి అనుకుంటారు, లేకపోతే ఫామ్ ల్యాండ్స్. సో ఈ రెండింటి మధ్య కాంపిటీషన్ జరుగుతుంది. ఫామ్ ల్యాండ్స్ కొనడం బెటరా, ప్లాట్ కొనడం బెటరా, లేకపోతే ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్. సో ప్లాట్, ఫ్లాట్, ఫామ్ ల్యాండ్స్ ఈ మూడిట్లో ఏది కొంటే బెటర్ అంటారు? ఇప్పటికిప్పుడే ఉండాలి అనుకుంటే ఫ్లాట్స్లో వెళ్ళొచ్చు. ఎందుకంటే కంపేర్ టు ఇండివిజువల్ హౌసెస్ మనకి ఫ్లాట్స్లో కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. కానీ మళ్ళీ మనం ఒక మంచి ప్రీమియం ఏరియాలోకి వెళ్ళినాము, మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామంటే అది కూడా కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నియర్ బై జాబ్ చేస్తున్నా, అంత దూరం ట్రావెల్ చేయలేను, ఇక్కడే ఉండాలి అన్నప్పుడు వేరే ఆప్షన్ లేనప్పుడు ఫ్లాట్స్ తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఏంటంటే ప్లాట్ కూడా ఏంటంటే మనం ఎంత డిస్టెన్స్లో వెళ్ళి కొంటున్నాము, ఎంత బడ్జెట్లో కొంటున్నాము, ఏ అప్రూవల్స్లో కొంటున్నాము, ఇది చూసుకొని తర్వాత మన బడ్జెట్ తగ్గట్టు అది ప్రైస్ వర్త్ ఉంది అక్కడ పెట్టొచ్చు అనిపిస్తే ప్లాట్స్లోకి వెళ్ళాలి. లేదు అంటే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఫామ్ ల్యాండ్స్కి వెళ్ళొచ్చు. ఫామ్ ల్యాండ్స్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కే పనికి వస్తాయి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మినిమం 10 సంవత్సరాల కన్నా ఎక్కువ వెయిట్ చేయాలి. అంటే ఎక్కువ రిటర్న్ రావాలంటే ఫామ్ ల్యాండ్స్లో మీరు ఎవరు అడిగినా చెప్తారు మేము 5 సంవత్సరాలకి డబుల్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది అంటే నమ్మొద్దు. ఎందుకంటే ఫామ్ ల్యాండ్ అనేది కంపేర్ టు ఓపెన్ ప్లాట్స్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఏరియా కూడా చాలా దూరంగా ఉంటుందని విన్నాను ఫామ్ ల్యాండ్స్. అవును, అంటే ఒకటి మేడం, మనం ఎంత డిస్టెన్స్లో వెళ్తున్నాము, మనం ఏ పర్పస్లో కొంటున్నాము. మనము ఇమ్మీడియట్గా ఏం అవసరం లేదు, మాకు సేల్ చేసేది, పిల్లలు చిన్నగా ఉన్నారు, ఫ్యూచర్లో మేము ఏదైనా అగ్రికల్చర్ చేసుకోవాలి లేదా మేము ఏదైనా ఫామ్ హౌస్ లాంటిది కట్టుకోవాలి అనుకుంటే తక్కువ ప్రైస్లో వస్తుంది అన్నప్పుడు ఫామ్ ల్యాండ్లకి వెళ్తే ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఇప్పుడు కొత్త కల్చర్ వచ్చింది కాబట్టి వాళ్ళు కొన్ని చెట్లు మెయింటైన్ చేయడం కానీ, కొన్ని ఫ్రూట్స్ చెట్లు ఇవ్వడం కానీ, కొన్ని క్లబ్ మెంబర్షిప్ ఇవ్వడం కానీ, కొన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళు మంచి రోడ్ కటింగ్స్ చేయడం, వాళ్ళకి అక్కడ వాటర్ కనెక్షన్ ఇవ్వడము, మొత్తం కంపౌండ్ వాల్ కట్టడం, ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ చేసి. సో ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం లీగల్గా క్లియర్గా కొన్ని వస్తున్నాయి కాబట్టి కొనొచ్చు. బట్ ఫామ్ ల్యాండ్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్లో బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రెసిడెన్షియల్కి పెరిగినంత స్పీడ్గా ఫామ్ ల్యాండ్కి పెరగదు. ఓపెన్ మరి ప్లాట్స్లలో ఇప్పుడు 1 గుంట 2 గుంటలు కొనడం కంటే నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మినిమం ఒక 6 గుంటలు 10 గుంటలు అంతకన్నా ఎక్కువ కొనేటట్టు ఉండాలి. డబ్బులు ఎక్కువ ఉంటే ఎకరాలలో కొనాలి. అంత డబ్బులు లేవనుకున్నప్పుడు కనీసం మనం గజాలలో మన బడ్జెట్ తగ్గట్టు ఎక్కడైతే గ్రోత్ ఫాస్ట్గా వస్తుందో అక్కడ వెళ్ళి కొనాలి.